వెల్కమ్ టు బిగ్ సినిమా. 2025లో కనిపించని సాలిడ్ హిట్ ను 2026 మొదట్లోనే డార్లింగ్ అందిస్తాడా? టాలీవుడ్ కు మరోసారి 1000 కోట్ల కలను నిజం చేస్తాడా? జనవరి 9న థియేటర్లలో కాదు రికార్డుల పేజీలో డార్లింగ్ పేరు మళ్ళీ మెరవబోతుందా? లెట్స్ వాచ్. లో టాలీవుడ్ కు గుర్తుండిపోయే సాలిడ్ హిట్ ఒక్కటే లేదు. 1000 కాదు కదా, కనీసం 500 కోట్ల వసూళ్లని కూడా చూడలేకపోయింది తెలుగు సినిమా. ఆశలు పెట్టుకున్న పవన్, అంచనాలు పెంచేస్తున్న బాలయ్య, బాలీవుడ్ ఎంట్రీతో సత్తా చాటుతానన్న తారక్, ఇలా ఒక్కరంటే ఒక్కరు కూడా వసూళ్ల వర్షం కురిపించలేకపోయారు. దీంతో అందరి కళ్ళు జనవరి 9న వస్తున్న రాజాసాబ్ పైనే. కారణం, అప్పటికే బాహుబలి 2, కల్కి అంటూ 1000 కోట్ల సినిమాలని ఖాతాలో వేసుకున్నాడు. మరి నిజానికి మారుతి ప్రభాస్ కాంబో ఏంటన్న డౌట్స్ జోరుగా రైజ్ అయ్యాయి. డార్లింగ్ బూత్ డైరెక్టర్ తో జోడీ కట్టడం ఏంటన్న వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. కట్ చేస్తే ట్రైలర్ రిలీజ్ తో సీన్ రివర్స్ అయిపోయింది. వింటేజ్ ప్రభాస్ లుక్, టైమింగ్, కామెడీ, హారర్ టచ్ అన్నీ కలిసి ఫ్యాన్స్ కు పండుగ స్టార్ట్ చేశాయి. ఇక ఫస్ట్ సింగిల్ తాజాగా వచ్చిన సహానా సాంగ్ ప్రోమో అంచనాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. సింపుల్ గా చెప్పాలంటే హారర్ కామెడీ ప్యాక్ లో ప్రభాస్ థియేటర్ బ్లాస్ట్ చేసేలానే ఉన్నాడు. ఇక 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుంది. కారణం, తెలుగు రాష్ట్రాల్లోనే థియేట్రికల్ రైట్స్ కి 200 కోట్ల బిజినెస్ పలికితే హిందీ థియేట్రికల్ కి 75 కోట్లకు పైగా కోట్ కావటమే. ఇక నార్త్ అమెరికాలో $9 మిలియన్ సేల్ అయిపోయిన తీరు చూస్తే నార్త్ అమెరికా ప్రభాస్ అడ్డా అని అనని వారెవరుంటారు? ఇక థియేటర్స్ కి ఇలా షేక్ చేస్తున్న డార్లింగ్ అటు 140 కోట్లకు ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ చేతిలో పెట్టి డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి నేనే కింగ్ అంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ లెక్కన చూస్తే థియేట్రికల్ ప్లస్ ఓటీటీ ప్లస్ ఓవర్సీస్ కలిపి రిలీజ్ కు 500 కోట్ల బిజినెస్ కళ్ల ముందు కనిపిస్తుంది. మరోవైపు స్త్రీ 2, ముంజియా, తామాలు బాలీవుడ్ లో సెట్ చేసిన హారర్ కామెడీ ట్రెండ్ ని రాజాసాబ్ ఫాలో అయ్యాడంటే 1000 కోట్లు వచ్చి వాలటం పెద్ద కష్టమేమీ కాదు. చూడాలి మరి, హారర్ టచ్ కామెడీ పంచులతో పేలడానికి సిద్ధంగా ఉన్న ఈ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి శుభారంభం ఇస్తుందో లేదో. కాదేది కవితకు అనర్హం అన్నాడు గురజాడ. కానీ కాదెవరు డీప్ ఫేక్ కి అనర్హం అంటున్నారు సైబర్ నేరగాళ్లు. అవును, నిన్న మొన్నటి వరకు రష్మిక మందన్న, కాజోల్, కీర్తి సురేష్లు దీని బారిన పడగా ఇప్పుడు ఈ లిస్ట్ లోకి చేరిపోయారు శ్రీలీల, నివేదా థామస్లు. అసలు ఇంతకీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతమా లేదా సెలబ్రిటీల జీవితాల్ని నాశనం చేసే ఆయుధమా? బాత్రూమ్ సెల్ఫీలట, టవల్తో అద్దం ముందు ఫోజులట. నెట్టింట్లో చూసి అరే శ్రీలీల ఇంత బరితెగించిందా అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అవి రియల్ ఫోటోలు కావు, శ్రీలీల తీసుకున్నవి అసలే కావు. ఏఐ టెక్నాలజీ మాటున సైబర్ నేరగాళ్లు తన ఇమేజ్ పై చేసిన సైబర్ అటాక్. ఇక హీరోయిన్ కష్టపడి తెచ్చుకున్న ఇమేజ్ ఒక్క బటన్ క్లిక్ తో డ్యామేజ్ అయిపోయింది. ఏఐ పేరుతో అద్భుతాలు చేయాల్సిన కాలంలో కొంతమంది మాత్రం స్టార్స్ పై అడల్ట్ కంటెంట్ క్రియేట్ చేసి కాసులు కొల్లగొడుతున్నారు. ఒక్క శ్రీలీలనో లేదంటే నివేదా థామసో కాదు, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఐశ్వర్య రాయ్, చిరు, రష్మిక, నాగ్, తారక్ అంతా ఏఐతో సఫర్ అవుతున్న వాళ్లే. ఫేక్ ఎక్స్ప్రెషన్స్ తో, టోన్ తో సహా టోటల్ రియల్ అనేలా క్రియేట్ చేస్తున్న ఈ డీప్ ఫేక్ ఎన్కోడర్స్, డీకోడర్స్ లాంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారట. ఇలా ఈ డీకోడర్ టెక్నాలజీ ఎంతలా అడ్వాన్స్ అయిందంటే దాన్ని అది ఫేక్ అని ఎవరూ ఒప్పుకోని పరిస్థితి. పైపెచ్చు సైబర్ గ్యాంగ్స్ ఈ ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో సెలబ్రిటీల ముఖాలను ఫోన్ వీడియోలకు అతికించి విదేశీ వెబ్సైట్లో అమ్మేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఏదేమైనా ప్రపంచాన్ని ముందుకు నడిపించాల్సిన టెక్నాలజీ ఇప్పుడు మనిషి బుద్ధిని వెనక్కి లాగేస్తుందన్న మాట. చూడాలి మరి, తారల ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎప్పుడు ఎలా అడ్డుకట్టపడుతుందో.
ఇంకో చోట మూత మోగించడమే మిల్కీ బ్యూటీ స్టైల్. ఒక సినిమా చేజారితేనే ఇంకోటి సూపర్ హిట్ తో బదులిస్తా అన్నట్లు స్పీడ్ పెంచేస్తోంది. మరి ఇండస్ట్రీలో ఛాన్స్ మిస్ అవ్వడం కామనే, కానీ ఆ మిస్ ని మ్యాటర్ చేయకుండా మరో ప్రాజెక్ట్ తో సాలిడ్ బస్ క్రియేట్ చేయడం ఈ అమ్మడికే సాధ్యం. ఇందుకీ తమన్నా మిస్ చేసిన ఆ ప్రాజెక్ట్ ఏంటి? అదే టైంలో ఆమె చేతికొచ్చిన ఆ హాట్ బ్లాక్ బస్టర్ ఛాన్స్ ఏమై ఉంటుంది? లెట్స్ వాచ్. తమన్నా భాటియా నువ్వు కావాలయ్యా అంటూ జైలర్లో చేసిన సాంగ్ నెట్టింట ఏ రేంజ్లో ఊపిందో చెప్పాల్సిన పనిలేదు. అదే మ్యాజిక్ని ఇప్పుడు జైలర్ 2లో మరో లెవెల్కి తీసుకెళ్లే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్టు టాక్. అయితే ఈసారి తమ్ము ప్లేస్ని బాలీవుడ్ డాన్స్ సెన్సేషన్ నోరా ఫతేహీ కబ్జా చేస్తోంది. ఈ సాంగ్ ప్రస్తుతం చెన్నైలో జోరుగా షూటింగ్ చేసుకుంటోంది కూడా. అయితే అక్కడ కోత పడితేనేం ఇక్కడ మూత మోగిస్తానంటూ నార్త్ బెల్ట్ పై కన్నేసింది. అలా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ నటిస్తోన్న ఓ రోమియో చిత్రంలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్స్ ఛాన్స్ పట్టేసింది మిల్కీ బ్యూటీ. తృప్తి డిమ్రీ ఫీమేల్ లీడ్ రోల్ నటిస్తుండగా విక్రాంత్ మసే, దిశా పటాని, నానా పాటేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ అమ్మడి ఖాతాలో 4 హిందీ సినిమాలుండగా 5వదొచ్చి చేరిందన్నమాట. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టి టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలుస్తోంది మిల్కీ బ్యూటీ. ఏదేమైనా కావాలయ్యా అంటూ మిల్కీ బ్యూటీ చేసిన మ్యాజిక్ ని నోరా రిపీట్ చేస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. వరల్డ్ సినిమాప్ లో హాలీవుడ్ టాలీవుడ్ మధ్య గీత చెరిగిపోతోందా? ఇక ఇంగ్లీష్ స్టార్స్ తెలుగు గడ్డ మీద సందడి చేసే టైం వచ్చేసిందా? మన వాళ్ళు అక్కడ పాగా వేయడానికి మరెంతో టైం పట్టేట్టు లేదా? జేమ్స్ జక్కన్న డిబేట్ లో ఇదే మ్యాటర్ కన్ఫర్మ్ అయిపోయిందా? నీ వారణాసి సినిమా సెట్ కి నేను రావచ్చా? విజువల్ మ్యాజిక్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన జేమ్స్ ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ స్టేజ్ పై నిలబెట్టిన జక్కన్నను అడిగిన మాట. ఈ ఒక్క మాట చాలు తెలుగు సినిమా ఎంత ఎత్తుకు ఎదిగిందో చెప్పడానికి. అవును, హాలీవుడ్ అంటే అక్కడెక్కడో ఆకాశంలో ఉందనుకుంటాం, కానీ ది గ్రేట్ హాలీవుడ్ డైరెక్టరే ఇలా అడగడం చూస్తుంటే టాలీవుడ్ హాలీవుడ్ అట్రాక్షన్ ఎంతలా గ్రాబ్ చేసిందో అర్థమైపోతుంది. మొత్తానికి అవతార్ 3 ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన కెమెరాన్ అదే స్పీడ్ తో తెలుగు ఆడియన్స్ హార్ట్ బీట్ ను కూడా టచ్ చేసేశాడు. అవతార్ ఫైర్ అండ్ యాష్ ఈ నెల 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సందర్భంగా ఈ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ లో చూసిన మన జక్కన్న సినిమా చూసిన వెంటనే ఫుల్ ఫైర్ లోకి వెళ్లిపోయాడు. యాక్షన్ సీక్వెన్స్ లు, విజువల్స్, ప్రతి ఫ్రేమ్ గూస్ బంప్స్ అంటూ కెమెరాన్ ను తెగ పొగిడేశారు. అంతేకాదు వీడియో కాల్లో మాటల మధ్యలో కెమెరాన్ మరి నీ వారణాసి సినిమా సెట్ కు నేను రావచ్చా అంటూ అడిగిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంతటితో ఆగేడా? షూటింగ్ చూడాలి, కెమెరా ఇస్తే 2 షాట్లు నేనే తీస్తా, పులులతో సీన్ ఉంటే చెప్పు, మిస్ అవ్వను అంటూ కెమెరాను వేసిన జోక్స్ కు రాజమౌళితో పాటు తెలుగు సినిమా తెగ మురిసిపోయింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, హాలీవుడ్ లెజెండ్ నిజంగానే టాలీవుడ్ వారణాసి సెట్ కు వస్తాడా? ఇది నిజంగా జరిగితే మాత్రం ఓల్డ్ సినీ హిస్టరీలో మరో క్రాస్ ఓవర్ చాప్టర్ కు సీడ్ పడ్డటే. చూడాలి, మున్ముందు టాలీవుడ్ హాలీవుడ్ కలిసిపోయి హాలీవుడ్ అంటూ మరో క్రేజీ ఇండస్ట్రీకి తెరతీసి వరుస సినిమా తీస్తారేమో. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక్కటే బస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఫైర్ బ్రాండ్ మంచు మనోజ్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారా లేదా అని. కానీ మన మంచు వారబ్బాయి మాత్రం అటు అవునను ఇటు కాదును ఎటు తేల్చకపోవడంతో నిజమే అయి ఉంటుంది అంటూ ఇలా డిసైడ్ అయిపోతున్నారట మూవీ లవర్స్. డేవిడ్ రెడ్డి ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటూ హీరోగా వచ్చిన మనోజ్ విజువల్ తో షాక్ ఇస్తే బీజీఎంతో మాంచికెక్కిచ్చాడు. దీంతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిపోయారు ఆడియన్స్. అయితే బ్రిటిష్ కాలంలో పోరాడిన ఓ యోధుడి కదా అని ఎక్స్పెక్టేషన్ పెంచారు, కానీ గ్లిమ్స్ చూస్తే మోడర్న్ టచ్ గట్టిగానే దంచినట్టు కనిపించింది. మరి ఇందులో పీరియాడిక్ ఫీల్ ను ఎలా ఫీల్ చేస్తారో చూడాలి. ఇక గ్లిమ్స్ లాంచ్ లోనే అసలు మసాలా మొదలైంది. తన ఫ్రెండ్ తమిళ స్టార్ సింబు ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాడనే టాక్ ఇప్పటికే హాట్ టాపిక్ అయిపోయింది. మరోవైపు మనోజ్ చరణ్ జోడీ కట్టబోతున్నారన్న వార్తలకు లెక్కలేదు. దీంతో నెట్టింట్లో చక్కలు కొడుతున్నట్టు అసలేం క్యామియోలుంటాయంటూ ప్రశ్నల వర్షం కురవడంతో తడిసి ముద్దయ్యాడు మనోజ్.
సరిగ్గా ఇప్పుడే హైప్ ను కూల్ చేసుకుపోయాడు ఈ మంచంపై. సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్స్ ఉన్న మాట నిజమే, కానీ ఇప్పుడే సినిమా స్టార్ట్ అవుతుంది, నటీనటుల గురించి మాట్లాడడం ఇంకా తొందర అంటూ కాంబోని కొట్టు పారేయకుండా కూల్ గా మేనేజ్ చేసుకుపోయాడు మనోజ్. అంటే ఏంటి, డోర్ పూర్తిగా ఓపెన్ కాలేదు, అలా అని పూర్తిగా క్లోజ్ కాలేదన్నమాట. ఏమో, దీంతో ఇక్కడ ఏదైనా సాధ్యమే, ముందు ముందు కలిసి కనిపించిన ఆశ్చర్యం లేదంటూ తమకు తాము సర్ది చెప్పేసుకుంటున్నారట మూవీ లవర్స్. ఇవి ఇవాల్టి బిగ్ సినిమా ముచ్చట్లు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.